వాణి కపూర్, సుర్వీన్ చావ్లా, శ్రియా పిల్గాంకర్ ప్రధానమైన పాత్రలు పోషించిన భారీ వెబ్ సిరీస్ మండల మర్డర్స్. గోపీపుత్రన్, మనన్ రావత్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 8 ఎపిసోడ్స్ గా రూపొందింది. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో నిర్మితమైన ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. డిఫరెంట్ జోనర్స్ టచ్ చేస్తూ సాగిన ఈ సిరీస్ ఏ స్థాయిలో కనెక్ట్ అయింది అనేది తెలుసుకుందాం. కథ విషయానికొస్తే ఉత్తరప్రదేశ్ ప్రాంతంలోని చరణ్ దాస్పూర్ లో 1952లో ఈ కథ మొదలవుతుంది. చరణ్ దాస్పూర్ దట్టమైన అడవికి దగ్గరలో ఉన్న ఒక గ్రామం. వరుణ అడవిలో రుక్మిణి అనే ఒక మంత్రగత్తె తన అనుచరులతో కలిసి రహస్య ప్రదేశంలో నివసిస్తూ ఉంటుంది. బొటనవేలు సమర్పించిన వారి కోరికలను క్షుద్ర శక్తుల ద్వారా తీరుస్తూ ఉంటుంది. శత్రువులపై పగ తీర్చుకోవాలని అనుకున్న వారు ఆమెని ఆశ్రయిస్తూ ఉంటారు. చరణ్ దాస్పూర్ వాసులంతా కలిసి ఆ అడవి నుంచి ఆ మంత్రగత్తను తరిమేస్తారు. ఆ టైంలో ఆ ఊరు నుంచి ఢిల్లీ వెళ్లిపోయిన విక్రమ్ అక్కడే పోలీస్ ఆఫీసర్ అవుతారు. కొన్ని కారణాల వల్ల అతనిపై సస్పెన్షన్ వేటు పడుతుంది. దాంతో అతను తన తండ్రిని వెంట పెట్టుకుని సొంతూరుకొస్తారు. గతంలో అనారోగ్యంతో బాధపడుతున్న తన తమ్ముణ్ణి, పిన్నిని తీసుకుని వరుణ అడవికి వెళ్లిన తన తల్లి తిరిగి రాలేదు అనే విషయం అతనికి అప్పుడు స్పష్టమవుతుంది. తన ఫ్రెండ్ అయిన ప్రమోద్ సహాయంతో తన తల్లి ఆచూకీ తెలుసుకోవాలని అతను నిర్ణయించుకుంటాడు. ఆ ఊళ్ళో సుజయ్, విజయ్ అనే అన్నదమ్ముల రౌడీజం చేస్తూ చెలాయిస్తూ ఉంటారు. రాజకీయాలతో పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అధికారం వాళ్ళ చేతికి చిక్కకుండా అనన్య భరద్వాజ్ చక్రం తిప్పుతూ ఉంటుంది. ఆ టైంలో అభిషేక్ అనే యువకుడితో పాటు సజయ్, విజయ్ కూడా దారుణంగా హత్యకి గురవుతారు. ముగ్గురు శవాలపై చిత్రమైన సన్నివేశాలు, చిహ్నాలు ఉంటాయి. అవేంటి అనేది ఎవరికి అర్థం కాదు. ఈ మిస్టరీని ఛేదించే స్పెషల్ ఆఫీసర్ గా రియా థామస్ ఆ ఊరికొస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఆమెకి ఎదురయ్యే సవాల్ ఎలాంటివి? విక్రమ్ తన తల్లిని కలుసుకుంటాడా? 1952లోని మంత్రగత్తెలకి ఇప్పుడు జరుగుతున్న సంఘటనకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేదే కథ. విశ్లేషణ విషయానికొస్తే ఒకవైపున పోలీస్ యాక్షన్, ఒకవైపున గ్రామీణ రాజకీయాలు, మరొక వైపున ఫ్యామిలీ ఎమోషన్స్, ఇంకో వైపున క్షుద్ర శక్తులు అనే 4 ప్రధానమైన అంశాలు వల్లుకుంటూ ఈ కథ నడుస్తుంది. ఈ 4 వైపుల నుంచి కూడా కథ ఆసక్తికరంగా ఉంటుంది. చాలా పాత్రలు ఉన్నప్పటికీ వాటిని రిజిస్టర్ చేస్తూ వెళ్లిన విధానం అయితే బాగుంది. ప్రధానమైన 3 ట్రాకులను నాయకులు నడిపించడం మరింత కుతూహలాన్ని రేకెత్తిస్తోంది. ఆ పాత్రలను డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. కథ మొత్తంలో కూడా శ్రీ ప్రధానమైన పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. కథ ఎప్పటికప్పుడు మలుపులు తీసుకుంటూ ఉంటుంది. ఏం జరుగుతుంది అనేది ఆడియన్స్ గెస్ చేయలేరు. మధ్యలో ఎక్కడ ఫార్వర్డ్ చేసినా ఆ కథ తర్వాత అర్థం కాదు. అంత చిక్కుగా ఈ కథను అల్లుకుంటూ వెళ్లారు. తాంత్రికానికి సంబంధించి సెటప్ అయితే బాగుంది. అలాగే 1952 నేపథ్యంలో సీన్స్ ని ఆవిష్కరించిన తీరైతే ఇంట్రెస్టింగ్ గా ఉంది. పనితీరు విషయానికొస్తే నిర్మాణ పరంగా, టేకింగ్ పరంగా ఈ కంటెంట్ ఆకట్టుకుంటుంది. స్క్రీన్ ప్లే హైలైట్ గా ఉంటుంది. నైట్ ఎఫెక్ట్స్, రెయిన్ ఎఫెక్ట్స్, ఫారెస్ట్ నేపథ్యంలో సన్నివేశాలు బాగున్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే డిఫరెంట్ జోనర్స్ ని టచ్ చేసిన సిరీస్ ఇది. పాత్రలు, మలుపులు ఎక్కువ అయినా ఫస్ట్ నుంచి చివరి వరకు ఆసక్తికరంగా ఉంటుంది. 1-2 చోట్ల అభ్యంతరకర సన్నివేశాలు, అక్కడక్కడ కాస్త హింసాత్మక దృశ్యాలైతే ఉన్నాయి. పిల్లలతో కలిసి హాల్లో కూర్చుని చూసే వెబ్ సిరీస్ అయితే కాదు, కానీ ఈ తరహా జోనర్స్ ఇష్టపడే వారికి నచ్చుతుంది.